దిక్కుల నుండి ప్రజల్లో ఉప్పెనొచ్చింది ఉప్పెనొచ్చింది ఉప్పెనొచ్చిందమ్మా ఉప్పెనొచ్చింది ఆదోని జిల్లానే ఉప్పెనొచ్చింది. ఆదోని చరిత్రకొస్తే గతమెంతో ఘనకీర్తి, ఆదోని చరిత్రకొస్తే గతమెంతో ఘనకీర్తి. ఎందరో రాజులు ఈ భూమిని ఏలారు, ఎందరో రాజులు ఈ భూమిని ఏలారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. నూనె మిల్లులు, మార్కెట్ యార్డు, మున్సిపాలిటీ, రైల్వే స్టేషన్, ఇంకా ఎన్నో. ఉప్పెనొచ్చిందమ్మా ఉప్పెనొచ్చింది ఆదోని జిల్లానే ఉప్పెనొచ్చింది. ఎన్నో ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్లు, ఎన్నో ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్లు, రాను రాను రాజు గుర్రం గాడిదైనట్లు, రాను రాను రాజు గుర్రం గాడిదైనట్లు. పాలకుల అలసత్వం దానికి తోడయింది, ఉన్న పరిశ్రమలు మూతబడ్డాయి. రాయమిల్లు, అయ్యమ్మ మిల్లు, కొతారి మిల్లు, ఇంకా ఎన్నో మిల్లులు మూతపడ్డాయండి మూతపడ్డాయి. జనం జీవితాలు రోడ్డు పాలయ్యాయి, జనం జీవితాలు రోడ్డున పడ్డాయి. ఎందరో కర్షకులు ప్రాణత్యాగం చేశారు, ఎందరో కర్షకులు ప్రాణత్యాగం చేశారు, ఎందరో శ్రామికులు నేల కరిగేశారు. ఉప్పెనొచ్చిందమ్మా ఉప్పెనొచ్చింది ఆదోని జిల్లానే ఉప్పెనొచ్చింది, ఆదోని జిల్లానే ఉప్పెనొచ్చింది. మనకన్నా వెనకబడ్డ నంద్యాల పట్టణం అంటే దేశాలకు, మనకన్నా వెనకబడ్డ నంద్యాల పట్టణం మన ముందే నాయకుల కృషి వల్ల జిల్లా అయిందండి. నాయకుల కృషి వల్ల, అక్కడే నాయకుల కృషి వల్ల జిల్లా అయిందండి. పంట కాలువలెన్నో తెచ్చుకున్నారంట, పరిశ్రమలెన్నో తెచ్చుకున్నారంట, పంట కాలువలెన్నో తెచ్చుకున్నారంట, పరిశ్రమలు ఎన్నో తెచ్చుకున్నారంట. జిల్లా అయ్యాక అది అభివృద్ధి చెందింది. ఇప్పుడు చూసారా ప్రజలారా, జిల్లా అయ్యాక అది అభివృద్ధి చెందుతా ఉంది. అందుకే 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 మనమంతా ఒక్కటవ్వాలంట, అందుకే మనమంతా ఒక్కటవ్వాలంట, అందుకే మనమంతా ఒక్కటవ్వాలి. ఉప్పెనొచ్చిందమ్మా ఉప్పెనొచ్చింది ఆదోని జిల్లానే ఉప్పెనొచ్చింది. నలుదిక్కుల నుండి ప్రజలో ఉప్పెన వచ్చింది వచ్చింది. చూడండి బాబు ఉప్పెనొచ్చిందండి ఉప్పెనొచ్చింది. జిల్లా అయితే ఏమవుతుందో తెలుసా? ఒకటేమిటి, ఒక్కొక్క జిల్లాకొక్క పెద్దేరుడం కేంద్రంగా ఉమ్మడి ఐక్యంగా కొత్త మండలాలు సాధించుకోవాలి అనే ఉద్దేశం ఒక పాంప్లెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పాంప్లెట్లో ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ప్రజలారా, నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పు, కొత్త మండలాల ఏర్పాటు కొరకు నియమించబడిన మంత్రి సంఘం, ఉపసంఘం, ప్రజా సేకరణ కొరకు ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు సౌకర్యాలు 29/8/2025 నాడు శుక్రవారం కర్నూలు జిల్లా వస్తున్న విషయం హాట్ టాపిక్గా ఈరోజు కలెక్టర్ గారు సదరు సమావేశానికి రద్దయింది అని ప్రకటించారు. శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు పివి పార్థసారథి గారు ఆదోని మండలానికి సంబంధించిన సమస్యలు పరిశీలించి 4 మండలాలుగా విధించవలసిన అవసరాన్ని వివిధ సందర్భాల్లో జిల్లా అధికారులు, మంత్రుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది.
అంతేకాకుండా అసెంబ్లీలో కూడా తన ప్రసంగంలో ప్రశంసించడం జరిగింది. విషయాన్ని అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. ఆయన కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ప్రస్తుతం ఈ సందర్భంగా పెద్దేరణ గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా 25/8/2025 తేదీ నాడు సబ్ కలెక్టర్ కార్యాలయం, తహసీల్దారు, ఎండిఓ, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసారు, మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి దానమ్మ గారులకు పెద్దేరణ మండల కేంద్రంగా కొత్త మండలాలుగా ఏర్పాటు చేయటకై బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపాదన కొత్త మండలాలు గ్రామ ప్రజలు పెద్దేరవణం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది, గ్రామాలు లేవు ఎట్లా ఆలోచన చేసుకున్నప్పుడు కొత్త మండలాలుగా పెద్దేరవణం మండలాల్లో మండల కేంద్రంగా నుండి 10 కిలోమీటర్ల లోపల ఉన్న ఆదోని మండలంలోని ఎడవల్లి, బలుదూరు, సంతెకూడూరు, చిన్నేరివాడం, చిన్నగోనాడు, అనవాళ్ళు ఈ గ్రామాలు, అదేవిధంగా కోతల మండలంలో కుంటనాడు మరియు ఒళగుంద మండలంలో గెజ్జల్లి, వందవాలి, ఇంగళనాడు, ఎండిఎల్లి, పెద్దగోనాడు, ఎప్పుటం గ్రామాలు అన్ని కలిపి ఒక మండల కేంద్రంగా ఉండాలని ఆ గ్రామ ప్రజలందరూ తీర్మానం చేసి మన మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పెద్దేరవణం మండలం చేయగలిగితే ఆ గ్రామంలో బ్యాంక్ సేవలు కూడా ఉన్నది. ఆ గ్రామంలో సొసైటీ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కూడా అందుబాటు. అడిషనల్ జిల్లా న్యాయస్థానములతో పాటు 4 న్యాయస్థానాలు ఉన్న పట్టణంలో 2 దశాబ్దాలుగా కోర్టు భవనం నిర్మించలేకపోయింది. అన్ని రంగాల్లో ఉన్న దుర్మార్గతలు పాలద్రోలి అభివృద్ధి సాధించాలంటే ఒకటే మార్గం, ఆదోని కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు అత్యవసరం. కాబట్టి ఈ విషయం మనం ఒక్కరే కాదు, ఆదోని మండలం చుట్టుపడ్డ యమునూరు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, ఆలూరు కానివ్వండి, ఈ మొత్తం పాంప్లెట్ అన్ని ప్రాంతాల వారుగా ఈ మండలం పంపిణీ చేయడం జరిగింది, తెలియజేయడం జరిగింది. పెద్దారం మండలం సపోర్టుగా, ఎందుకంటే నాతో పాటు మా 3 గ్రామాల సర్పంచులు కూడా పూర్తి మీకు మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని శాశ్వతలుగా మా ఎమ్మెల్యే గారిని ఒక డేట్ తీసుకొని మీరు చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు నేను ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి పూనుకుంటాను. ఎందుకంటే పెద్ద మండలమే కాదు, ఎందుకంటే మీరు గతంలో చెప్పారు మా ఆలూరు నుంచే మీకు సంపూర్ణ మద్దతు ఉందని మా గౌరవ మాజీ మంత్రులు జయరామన్నతో పాటు గౌరవ శాసనసభ్యులు కూడా మొట్టమొదటిగా 5 కాన్స్టిట్యూషన్లో మొట్టమొదటిగా మీకు ఆదోని జిల్లాకు సంఘీభావం తెలిపినటువంటి వ్యక్తిగా మీరే చెప్పారు వ్యక్తిగతంగా. ఎందుకంటే గతంలో మీ నిరాహార దీక్ష ప్రారంభం నుంచి నేనైతే మీకు చేదోడగవాదడం ఉన్నాను. ఇంకా ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు మా ఇంగళదాడ కూడా కేసీఆర్ యూత్ అనేది ఉంది. ఆ కేసీఆర్ యూత్లో కూడా మీలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను. అదేవిధంగా నాతోటి ప్రజలు కలుపుకొని అక్కడ యువకులు కూడా, ఎందుకంటే ప్రతి గ్రామాల్లో కూడా యూత్ అసోసియేషన్లు ఉన్నాయి, మా కేసీఆర్ యూత్ కేసీఆర్ అసోసియేషన్ అని. వాళ్ళు కూడా మీరు ఈ దీక్ష కొనసాగిస్తే ఈ దీక్షల్లో కూర్చోవడానికి వాళ్ళు కూడా మీలో భాగస్వామ్యాలు చేస్తాను. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మా ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తాం సార్. ಬೇರೆ ಯಾರು ಮಾತು ಕೇಳಕ್ಕಲ್ಲ ಅಂತ ಆತೇನಂತ ನಿನ್ನೆ ಬಂದಾನ, ಇದು ಡೆಪ್ಯೂಟಿ ಸಿ ಎಂ ತಾಗ ಹೋಯ್ಯದಪ್ಪ ಅಂತಂದ್ರೆ ನನಗೆ 1 ತಿಂಗಳ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸಿಗೋಲ್ತ ಅಂತಂದು. ಇದು ನೋಡಿದ್ರೆ ಡೆಡ್ಲೈನ್ 30 ಒಳಗೆ ಅಂತಾರೆ, ಡಿಸೆಂಬರ್ 30 ಒಳಗೆ ಡೆಡ್ಲೈನ್ ಅಂತಾರೆ. ಯಾರನ್ನ ಕೇಳ್ಬೇಕು, ಯಾರು ತಗೋಬೇಕಿದು? ನಾವು ಹಿಂಗೆ ಮಾಡ್ಕೊಂತೀವ್ರು, ಇನ್ನೂ ತಿಂಗಳ ಮಾಡ್ಕೊಂತರು ಕೇಳೋರಲ್ಲ ನಮ್ಮನ್ನ. ನಾವಿದ್ರನ್ನ ಇವತ್ತಿಗೆ ನಾವು ಮುಕ್ತಾಯ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಕಾರ್ಯಾಚರಣೆ ಬೇರೆ ಮಾಡಬೇಕು. ಬೇರೆ ಮಾಡೋವ್ರಿಗಂತ ನಾವು ಬಿಡೋದಲ್ಲ. ಇದೊಂದು ಶಾಂಪಲ್ ಅಂಕ. ಇನ್ನು ಮುಂದೆ ಇದನ್ನ ಭಾಳ ರೀತಿಯಾಗಿ ರಾಸ್ತಾರೋಗಗಳಾಗಲಿ ಬಂದಾಗಲಿ ಅದನ್ನೇ ಬಂದ್ ಮಾಡೋಕೆ ಹಂಗಾದ್ರೇ ದೃಷ್ಟಿ ಹೋಗೋದು ಅಷ್ಟೇ ಹೊರತು ನಾವಾಗಿ ಇಲ್ಲೇ ಕುಂತ್ಕೊಂಡು ದಿನ ಮಾಡ್ಕೊಂತಿದ್ರೆ ಯಾರು ಕೇಳೋರಿಲ್ಲ. ದಯಮಾಡಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೇರಿ. ನಾವೇನು ಎದ್ಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ ನಮಗಂತೂ ಬೇಸರ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಇದು. ಯಾಕಂದರೆ ಭಾಳ ತಿರುಗಾಡೋರಿಗೆ ತಿರುಗಾಡೋದವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗೋದಲ್ಲ, ತಿರುಗಾಡೋರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ಎದಕ್ಕಾಗಿ ಮಂಡಲ ಬೇಕು, ಎದಕ್ಕಾಗಿ ಜಿಲ್ಲೆ ಬೇಕು ಅಂತಂಬೋದು. ಅದು ತಿರುಗಾಡ್ತಾ ಇದೀವಿ, ಗೊತ್ತಿದ್ದು ಹೇಳ್ತಾ ಇದೀವಿ ಅಷ್ಟೇ. ಆಗಲಿ ಅವ್ರಿಗೇನು ನಾವೇನು ಡಿಮ್ಯಾಂಡ್ ಏನು ಮಾಡೋಕ್ಕಲ್ಲ. ಇದು ವಿಭಜನೆ ಮಾಡಿ ಕೊಡ್ರಿ, ನಮಗೆ ಜಿಲ್ಲಾ ತಂದು ಕೊಡ್ರಿ. 2 ಕೇಳ್ತೀವಿ ನಾವು, ಜಿಲ್ಲಾ ಬೇಕು, ಮಂಡಲ ವಿಭಜನೆ ಆಗೇ ತಿರ್ಬೇಕು ಹೇಳ್ತಾರೆ. ಸದ್ಯ ಇವಾಗ
ಮಂಡಲ ನಿಮ್ದು ಆಗ್ಬಿಟ್ಟದಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸರ್ ಸಂತೋಷ. ಅದು ರೆಕಾರ್ಡೆಡ್ ಆಗಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಂದಿಲ್ಲ ಅಲ್ಲಿನ. ರೆಕಾರ್ಡೆಡ್ ಆಗಿ ಬಂದ್ರೆ ಅವತ್ತಿಗೆ ನಮಗೆ ಬಂದಂಗಂತಲ್ಲ. ಕಷ್ಟ ಅಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಅವ್ರು ಮಾಡ್ಯಾರ ಇವ್ರು ಮಾಡ್ಯಾರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ದಯಮಾಡಿ ನಾವು ಕೇಳೋದು ಪಾಲಕರು ಯಾರು ಇದ್ದಾರೆ, ಅವರು ಪಾಲಕರು ಯಾರನ್ನ ಮುಂದೆ ಬರಲ್ಲ, ನಮಗೆ ಸಂತೋಷ. ಅವರಿಗೆ ನಾವು ಅವ್ರ ಹಿಂದೆ ಹೋಗ್ತೀವಿ. ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ನಮ್ಮ CM ದೃಷ್ಟಿಗೆ ಹಾಕಿ ನಮ್ಮ ಮಂಡಲ ವಿಭಜನೆ ಮಾಡಿದ್ರೆ ಭಾಳ ಸಂತೋಷ ಅಂತ ಕೇಳುತ್ತಾ 2 ಮಾತು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂತ ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು.